భాగవతం శ్రీ భాగవతం ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇయం ప్రవ్రజంతమనపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. జై శ్రీమన్నారాయణ. ఒకసారి శ్లోకాలు చెప్తాం, అందరం కలిసి చెప్దాం. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. శ్రీమద్భాగవత ఆఖ్యోయం ప్రత్యక్షః కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ ముక్త్యర్థం భవసాగరే. మనోరథః మదీయోయం సఫలః సర్వదా త్వయా నిర్విఘ్నేనైవ కర్తవ్యో దాసోహం తవ కేశవ. సుఖరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద. ఏతత్ కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ. పాదౌ యదీయౌ ప్రథమద్వితీయౌ తృతీయతుర్యౌ కథితౌ యదూరు నాభిస్తదా పంచమ ఏవ షష్ఠః భుజాంతరం దోర్యుగళం తథాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం. ఏకాదశో యస్య లలాటపట్టం
శిరోపితు ద్వాదశ ఏవ భాతి తం ఆదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం భజామహే భాగవత స్వరూపం శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవాయ వైకుంఠాయ వాసుదేవాయ వైకుంఠాయ వాసుదేవాయ రామచంద్రాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీమన్నారాయణ జై 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 లక్ష్మీనారాయణ జై 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 మధ్యంచరా జై లక్ష్మీనారాయణ జై 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 లక్ష్మీనారాయణ జై 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 లక్ష్మీనారాయణ భగవాన్ की राधा कृष्ण भगवान की सीतारामचंद्र महाराज की रामानुज स्वामी जी महाराज की जीयर स्वामी जी महाराज की समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण भगवत बंधुलारा మన తిరువూరులో జరిగేటటువంటి భాగవత సప్తాహం చివరి రోజు రుక్మిణీ కళ్యాణం ఆరంభమైంది. విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమాలు పూర్తయి అందరికీ కూడా తీర్థ ప్రోక్షణ చేస్తున్నారు స్వాములు. యజ్ఞోపవీత పూజ కంకణ పూజ కూడా ఇక్కడ జరుగుతూ మనం చెప్పుకునే కాసేపు ఈ సారాన్ని ఒకసారి మనం ముగించేసుకొని కళ్యాణాన్ని మనం తిలకిస్తాం అన్నమాట. భాగవతం లభించాలి అంటే వాడికి జన్మాంతరాల్లో చేసుకున్నటువంటి ఎంతో సుకృత విశేషం ఉంటేనే భాగవతం లభిస్తుందట. జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్. ఎప్పుడు లభిస్తుంది భాగవతం?
పూర్వజన్మలో ఏదో మంచి చేసుకుంటేనే కనీసం భాగవతంలో భా అని వాడు వింటాట. భా అంటే ప్రకాశం అని అర్థం. అసలు వినాలనే కోరిక పుడితే చాలు, గుర్తుపెట్టుకోండి. అబ్బా నాకు వినాలని పిచ్చ కోరిక ఉందండి కానీ ఇంట్లో కుదరట్లేదండి అంటాం కదా. ఆ వినాలనే కోరిక ఉంటేనే సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభి శుశ్రూషుభిస్తత్క్షణాత్ అంటారు. ఎవరైతే వినాలనే కోరిక ఉంటుందో అలాంటి వాడి కర్ణ కుహరాల్లోంచి పరమాత్మ హృదయ సీమలో వచ్చి కూర్చుంటాడు. అంత గొప్పతనం భాగవతానికి ఉంది. అలాంటి శ్రీమద్ భాగవతాన్ని మనం చక్కగా శ్రవణం చేస్తున్నాం. ఇదొక సుకృత విశేషం. ఇప్పుడు భాగవతంలో మనం ఏకాదశ స్కందం, ద్వాదశ స్కంధాలు ఏం చెప్పాయో మనం తెలుసుకుందాం. దశమ స్కంధంలో కృష్ణ లీలలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క గోపికని వివాహం చేసుకోవడంలో ఉండే ఆంతర్యాలు ఉన్నాయి. శమంతకమణి వృత్తాంతం మనం శ్రవణం చేయాలి. ఎన్ని వృత్తాంతాలు ఉన్నాయండి, ఎన్ని వృత్తాంతాలు. మనిషి ఎన్ని పనులు చేస్తున్నా ఒక్కోసారి మాట పడుతుంటాడు, చెయ్యని తప్పు కూడా మాట పడుతుంటాడు. అలాంటి దాన్ని కూడా వాడు ఎదిరించాలి, ఆ అపనిందని పోగొట్టుకోవాలి అంటే కృష్ణుని కథ చదవాలి. లీలాపనింద అంటారు. ఏమంటారు? వినాయక చవితి రోజు ఏమని చెప్తుంటారు దాన్ని? నీలాపనింద కాదు, లీలాపనింద. లీలగా పడతాయి మన మీద వచ్చి. అటువంటి అపనిందలు తొలగాలి, మనిషి ధైర్యంగా నిలబడాలి అంటే భాగవత సప్తాహం అనేది చాలా చాలా ప్రధానం. అటువంటి భాగవత సప్తాహంలో మనం కృష్ణ కథల్ని యథామతిగా యథావకాశంగా శ్రవణం చేసుకున్నాం. ఏకాదశ స్కంధంలో మనకి చాలా అద్భుతమైన విశేషాలు మనకి తెలుస్తాయి. విశేషించి ఆ కథను మనం శ్రవణం చేసేటప్పుడు శ్రీశుకుడికి ఒక గొప్ప తాత్వికమైన భావన కలిగి తత్వాన్ని ఉపదేశించాడని చాలామంది చెప్తారు. కానీ దశమస్కంధం ఒకటి శ్రీశుకుడు చెప్పలేదటండి. ఎవరు చెప్పారు? కృష్ణుడే వచ్చి చెప్పాట. కృష్ణుడే శ్రీశుకుడిని దశమస్కంధం చెప్పవయ్యా అంటే కృష్ణుని వైభవం చెప్తుంటే కృష్ణాన్ని తలుచుకుంటే మూర్చిపోయేవాట. మన నమ్మాళ్ళు వారు చెప్తారు కదా, కృష్ణ తృష్ణా తత్వ విబోధితం అంటారు. కృష్ణుని పొందాలనే కోరిక ముద్దగడితే మన ఆళ్వార్ షడగోప ముని అంటారు. చాలామంది కృష్ణ భక్తి తత్పరులైన వాళ్ళంతా ఇగో ఈయనంత గొప్పవాళ్ళు లేడండి, ఇంత గొప్పవాళ్ళు లేడంటారు. అసలు నమ్మాళ్ళవార్లు షడగోప మునీందులంతా గొప్ప భక్తి కలిగిన వాళ్ళని ఏమన్నా చూపగలుగుతామా? అంటే భక్తి సిద్ధాంతాన్ని లోకంలో అంతగా వ్యాప్తం చేసిన మహనీయులు నమ్మాళ్ళవార్లు తప్ప ఇంకోరు లేరు. అరే భగవంతుడే వచ్చి కూర్చున్నట్టండి, అరే ఆళ్వారే పాడండి నేను వింటాను అని ఆళ్వారి చేత పాడించుకుని ఎన్ని పాటలు పాడించుకున్నాడండి, 4000 అని మనం అంటామే. ఆ పాసురాలని చక్కగా పాడించుకొని స్వామి కృతార్థుడయ్యాడు పరమాత్మ. అలాంటి పాసురాలు పాడుతూ ఉన్న 32 సంవత్సరాల్లో తల్లి పాలు కూడా తాగల, ఎవరిచ్చిన ప్రసాదాలు అన్నాలు తెల్ల, మంచినీళ్ళు కూడా తాగల. 32 ఏళ్ళు బతికారంటే ఆయన ఎంత గొప్ప మహానుభావుడు. చింత చెట్టు తొర్రలో కూర్చున్నారు. ఆ తొర్ర దగ్గరికి దివ్యక్షేత్రాల్లో ఉన్న పెరుమాళ్ళంతా లైన్ కట్టి నిలబడ్డారట. ఏ స్వామి నేను తిరుక్కన్న పూర్వం నన్ను ఒక్కసారి పాడవయ్యా, ఆగవయ్యా నేను తిరుమల నుంచి వచ్చా నన్ను పాడవయ్యా. ఇలా అందరూ ఈ పెరుమాళ్ళందరూ వరుస వరుస వచ్చి ఆళ్వారితో పాడించుకున్నారట, నన్ను పాడండి నన్ను పాడండి. అంత గొప్ప మహానుభావులు నమ్మాళ్ళవారు. కృష్ణ ప్రేమ అనేది పక్కన పెడితే ఆ ప్రేమంతా ముద్ద కడితే నమ్మాళ్ళవార్లు అయిపోతారు. అంత గొప్ప మహానుభావులు ఆయన నమ్మాళ్ళవారు. అంత ప్రేమ కలిగిన వాళ్ళకి లోకంలో ఎక్కడ మనం చూడం. ఆయన ఒక ముద్ర వేస్తారండి, ఇలా పెడతారు నమ్మాళ్ళవారు. ఈ ముద్ర చాలా గొప్ప ముద్ర అండి. నమజ్జనస్య చిత్తభిత్తి భక్తి చిత్రతూలిక భవాహి వీర్యభంజని నరేంద్ర మంత్ర యంత్రణ.
ప్రపన్నలోక కైరవ ప్రసన్నచారు చంద్రిక శఠారి హస్తముద్రిక హఠాత్ కరోతు మే తమః. మే తమః హఠాత్ కరోతు. నాకున్న ఈ అజ్ఞానాన్ని మొత్తాన్ని తొలగించి పారవేసే ముద్ర ఏది అంటే నమ్మాళ్ళవారు వేసినటువంటి చిన్ముద్ర. ఈ ముద్ర చాలా గొప్ప ముద్రట. ఎలాంటిది ముద్ర అంటే నమజ్జనస్య. ఎవరైతే గనక నమస్కారం చేసే జనులు ఉంటారో నమ్మాళ్ళవారికి నమస్కరిస్తే వాళ్ళ హృదయం అనేటటువంటి గోడ మీద ఈయన ఏం చేస్తారు? చిత్త భిత్తి చిత్రతూలిక. వారి హృదయం అనేటువంటి గోడ మీద భక్తి అనే దాన్ని బొమ్మలు వేస్తారటండి. నేను అలాంటి కుంచికటండి అది. నమజ్జనస్య చిత్తభిత్తి భక్తి చిత్రతూలిక. భక్తి అనే చిత్రాన్ని అలా గీస్తారటండి ఆయన నమ్మాళ్ళవారు. ఈ ముద్ర అటువంటి ముద్రట అయింది. ఇంకా ఎలాంటిదండి అంటే భక్తి ఉంటుంది కానీ నేను అసలు ఆ పరమాత్మను పొందడానికి వీలు లేకుండా ఈ సంసారం అనేది అడ్డుందండి అంటారా? భవాహి వీర్య భంజనే నరేంద్ర మంత్ర యంత్రణ. భవము అనేటువంటి అహి సర్పం. ఆ సర్పాన్ని ఇట్టే పట్టేసే మంత్రగాడు ఒక ఆయన ఉన్నాడండి. ఆ మంత్రం వేస్తే చాలు పాములు వెళ్ళిపోతాయి. ఈ సంసారం అనే మీకు పట్టిన ఆ పాము మిమ్మల్ని వదిలిపెట్టాలి. పోవాలి అంటే ఈ చిన్ముద్ర కావాలి. నమ్మాళ్ళవార్ల యొక్క చిన్ముద్ర. శఠారి అని పేరు వారికి. ఏం పేరు? ఎందుకు వచ్చిందో కూడా చెప్పేస్తా. ప్రపన్న లోక కైరవ ప్రసన్న చారు చంద్రిక. నమ్మాళ్ళవార్లు ఎలాంటి వారంటే ఆ మహనీయుని యొక్క చిన్ముద్ర ఈ ప్రపన్నులు అంటే భగవంతుని ఆశ్రయించుకున్న భక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి ఆ పుష్పాలన్నీ వికసింపజేసేటటువంటి చంద్రుడు లాంటి వారట ఆ నమ్మాళ్ళవార్ల యొక్క ముద్ర. అలా అందరి బుద్ధిని వికసింపజేస్తుందటండి. అలాంటి ఆ చిన్ముద్ర నాకున్నటువంటి తమస్సుని నాకున్న చీకట్లని తొలగించుగాక అని ప్రార్థన చేస్తారు మన పెద్దలంతా. అంత గొప్ప భక్తి పరాయణులండి. ఆయనకే పేరు శఠారి అని కూడా చెప్పాం. శఠం అంటే అజ్ఞానం. పుట్టినవాడికి ప్రతివాడికి ఈ లోకంలో పుట్టగానే అజ్ఞానం అనేది ఆవరించేస్తుంది. కానీ ఈయన్ని ఆవరించడానికి వస్తే ఈయన చూసి తట్టుకోలేక పారిపోయిందట. అజ్ఞానానికి ఈయన శత్రువు. అరి అంటే శత్రువు కనుక ఈయన్ని శఠారి అని పిలుస్తారు. మన గుళ్ళో పెడుతున్నారు చూసారా? ఏంటిది పెట్టేది? శఠారి. వాడెవడో వచ్చి గుళ్ళోకి పంతులు గారిని అడిగట, ఏమండి ఆ గాలిగోపురం పెట్టండి అన్నట్ట. ఎవరి దగ్గర అన్నా? నా దగ్గరే. నా చిన్నప్పుడు ఒక ఆయన వచ్చి అన్నాడు, నేను ఎత్తలేను అన్న. ఎత్తలేనంటే అందరికీ పెట్టారు, నాకెందుకు బెటర్ అన్నారు. నేను ఎవరికీ పెట్టలేదన్న. వాడు గొడవకు వచ్చా, అందరికీ పెట్టి నాకు పెట్టనంటారేంటి? అవునయ్యా, గాలిగోపురం అంటే బయట ఉన్నదే అది గాలిగోపురం, ఇది షడగోపురం. షడగోపురం పెడతా కానీ గాలిగోపురం ఎక్కడ పెట్టినాయా? నువ్వే కావండి దాని కిందకి వెళ్ళి కూర్చో. శఠగోపురం, శఠారి అంటే అర్థం అజ్ఞానాన్ని దూరం చేసేసేది. మనకి పెట్టేది భగవంతుని పాదాలండి. ఎవరా భగవంతుని పాదాలు? నమ్మాళ్ళవారు. నమ్మాళ్ళవారు చివరి సమయంలో శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే సమయంలో అసలు భగవంతుడే తన శరీరంతో సహా తీసుకెళ్తా అన్నారు. శరీరంతో నాకు వైకుంఠం వద్దన్నారు. అదేంటయ్యా అలా అంటావు? అవును, ఈ శరీరం ఎలాంటిదో తెలిసినా దీన్ని కనుక వైకుంఠానికి తీసుకెళ్తే అక్కడ కూడా కాఫీ కావాలని అడుగుతుంది, అక్కడ కూడా టిఫిన్ కావాలని అడుగుతుంది. అలాంటి పిచ్చి వ్యామోహాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎవడైనా సరే ఇంటి బయట దాకా వాహనం తీసుకొస్తాడు తప్ప ఇంటి లోపలికి వాహనంతో వెళ్తాడా? చెప్పులు కూడా బయట దాకా తీసుకొస్తారు కానీ చెప్పులతో నడిచేవాళ్ళు ఉంటారా ఇళ్లల్లో? ఇప్పుడున్నారు. దేవుడి గదిలో కూడా చెప్పులు వేసుకొని నడిచేస్తారు, పక్క నుంచి వెళ్ళిపోతుంటారు. చెప్పులతో ఇంట్లో నడవచ్చా? మేము చెప్పాం ఒకసారి, స్వామి మరి టైల్స్ అలాంటివి స్వామి, ఈ టైల్స్ మీద నడిస్తే మోకాళ్ళ నొప్పులు వస్తాయట. ఎవడేసుకోమన్నాడు అలాంటి దిక్కుమాలిన టైల్స్? చెప్పండి. మనం చెప్పామా?
మామూలు మంచం వేసుకోవచ్చు కదా, ఇక్కడ జారితే గుమ్మంలో పడే టైల్స్ అవసరమా చెప్పండి? పటుత్వం ఉన్నప్పుడు వేసుకున్నావు బాగానే ఉంది, రేపు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నడవగలుగుతారా? జారి పడితే పరిస్థితి ఏమిటి చెప్పండి? ఒక్క అడుగు వేస్తే అంతే, అది ఏ లోకం వెళ్తామో మనకే తెలియదు. అందుకే ఇళ్లల్లో ఇప్పుడు ఈ మధ్య అండి ఏమిటో తెలియదు, అందరికీ అలాంటి పిచ్చి ఆలోచన. ఒకడో పని చేసేయంటే వాడిని చూసి అందరూ అదే పని చేయాలి. అవసరం కాదు మనకి. మీకు ఒక్కొక్క టైంకి ఒక్కొక్క ఫ్యాషన్ మారిపోతుందండి, అదేమిటో తెలియదు. పూర్వకాలంలో చినిగిపోయిన బట్టలు కట్టుకుంటే దరిద్రం అనేవాళ్ళు, ఇప్పుడు చించుకుని మరి అవే గుడ్డలు కట్టుకుంటున్నారు. అప్పుడేమో అది బాగోలేదు, ఇప్పుడేమో అది ఫ్యాషను. కోటీశ్వరుడు కూడా దిక్కుమాలింది ఏమిటో తెలియదు, వాడు కూడా బాగుండదులేని వాడు కూడా చించేసుకుంటున్నాడు. పనివాళ్ళు నీట్గా ఉంటున్నారండి, మంచి బట్టలు కట్టుకుంటున్నారు. మా దగ్గర బాగా డబ్బు ఉంది అనుకునే వాళ్ళు కట్టుకునే బట్టలన్నీ అలా ఉన్నాయండి. మాసిపోయిన గుడ్డలు, చినిగిపోయిన గుడ్డలు. మంచిదేనా అవి? ఎందుకు చెప్తున్నానంటే భాగవతం చెప్పేటప్పుడు మన భాగవతం కూడా ఏడవాలి, దీన్ని కూడా ఒకసారి చెప్పుకోవాలి, మళ్ళీ దొరకరు ఎవరు. అందుకని ఇది కూడా చెప్తున్నా. పూర్వకాలంలో ఇళ్లల్లో మంచిగా తెల్లని టైల్స్ ఉంటే బాగుండేవి అనుకునేవారు. ఇప్పుడు ఎన్ని మరకలు ఉంటే అంత బాగుంటుందట టైల్స్లో కూడా. ఎందుకు అలాగా అంటే కింద మరకలు పడితే కనపడదట ఇప్పుడు టైల్స్ అలా. తర్వాత ఇదివరకు స్లాబ్ వేసుకుంటే స్లాబ్కి కింద మళ్ళీ ఇంకోటి ఏదో వేసేవారు, రూఫ్ అంటారు దాన్ని, సీలింగ్ వేసేవారు. ఇప్పుడు సీలింగ్లు ఏం వేయడం మానేశారండి. ఆ పైనుంచి పైప్ లైన్స్ అన్నీ అలాగే వెళ్తుంటాయి, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. అది కనపడితే అది అందం. ఇప్పుడు అమెరికాలో ఇంకో కొత్త అందం వచ్చిందండి, బూజులు అలా వేళ్లాడుతుంటే అది అందం. ఇదివరకు బూజు కనపడిని ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు బూజు కనపడుతుంది, తెచ్చి మరీ పెట్టుకుంటున్నారు. మేము అన్నాం, అమ్మ అలా పెట్టుకుంటున్నారు అది మంచిది కాదు కదా అంటే, ఫ్యాషన్ స్వామి, టుడే ఫ్యాషన్ స్వామి అంటున్నారు. నీ బొంద ఫ్యాషన్ అది కనుక అన్నంలో పడితే, వాళ్ళ ఇంట్లో ఎవడైనా తిందామని కూర్చున్నాడు అనుకోండి, అది పడిందే అంతే సంగతులు. వీడు మంచిది కాదండి, చాలా ప్రమాదం. అందుకని మన పెద్దలంతా తిడతారు, అలాంటివి చేయకయా, మంచిది కాదయా. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కటి తాత్వికమైనటువంటి విజ్ఞానాన్ని ఆర్జించాలి, కానీ ఆర్జించకుండా మనిషి పోతున్నాడంటే కారణం ఈ జన్మలో వచ్చిన సమయం, భగవంతుడు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప వేరేది ఏం లేదు. అందుకే పరమాత్మ కూడా తాను అవతరించి అందరికీ ఏమి ఇవ్వాలో అది గబగబా ఇచ్చి వెళ్ళాలి అని ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ 11వ స్కందంలో కృష్ణ పరమాత్మ తన అవతార ప్రయోజనాన్ని చేసేసుకున్నాడు. నేను ఈ లోకానికి వచ్చాను, ఇవ్వాల్సిన విజ్ఞానాన్ని ఇచ్చేస్తాను అని తాను నిర్ణయం చేసుకుంటాడు. ఆయన వచ్చినవి 2 కారణాలు. ఒకటి, ఈ లోకానికి జ్ఞానాన్ని ఇవ్వాలి, 2 భూమికి భారాన్ని తీసేయాలి. ఇదే పరమాత్మ యొక్క సంకల్పం. అందుకే ఆ సంకల్పంతోనే భూభారాన్ని తగ్గించడానికే 18 అక్షౌహిణీల సైన్యం మొత్తం, చాలామంది మొత్తం చనిపోయారు యుద్ధరంగంలో. జరాసంధుడు, వాడి పరివారం అంతా పోయారు. కాలయమునుడు 3 కోట్ల మందిని తీసుకొచ్చాడు, వాళ్ళందరినీ కృష్ణ పరమాత్మ పంపించేశాడు. మా జిఆర్ స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, కృష్ణ పరమాత్మ దగ్గరికి యుద్ధానికి వెళ్ళిన వాళ్ళంతా 1 వే ట్రాఫిక్ తప్ప మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడం లేదటండి. ఒక్క జరాసంధుని మాత్రమే అలా వదిలిపెట్టాడు 18 సార్లు. కారణం, వాడు భీముడితో పోవాలి, వాడు వచ్చినప్పుడల్లా కొంతమందిని తెస్తున్నాడు సైన్యాన్ని, అందరినీ ఒక్కసారి తుదముట్టించాలి. అందుకోసం కృష్ణ పరమాత్మ చేసిన ఆలోచన. మరి కృష్ణుడిని పిలిచారట యముడు, వీళ్ళంతా వచ్చి, సార్ మీరు అవతరించారు కదా స్వామి. బ్రహ్మ రుద్రాది దేవతలంతా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారట, వైకుంఠ లోకానికి ఇంకొచ్చేస్తే అయిపోతుంది, భూభారం తగ్గిపోయింది కదా, రండి అంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అప్పుడే కాదు ఇంకా సమయం ఉంది. అదేమిటి సార్, ఎందుకని ఇంకా? చూసారా దేవతలకి ఎంత ఆలోచన. పరమాత్మ ఇంకా కొంతకాలం భూమి మీద ఉందాం అనుకున్నా ఆయన ఉండనివ్వరండి.
రామాయణ కాలంలో కూడా అంతే. యముడు ఏదో పెద్ద తొందరపడిపోతూ ఆ వైకుంఠంలో ఎవరు లేక పాపం ఇబ్బంది పడిపోతున్నట్టుగా ఈయన వచ్చేసి యమధర్మరాజు గారు బ్రాహ్మణ వేషంలో, ఏమండి ఎప్పుడు వస్తారు మీరు చెప్పండి వైకుంఠానికి, ఇప్పటికే 11,000 సంవత్సరాలు అయిపోయింది, ఒకవేళ ఉంటా అంటారా చెప్పండి, ఎక్స్టెన్షన్ చేస్తాను. ఉంటుందండి ఈ ప్రోటోకాల్. మన దగ్గరికి ఇప్పుడు ఈ తిరువూరికి ప్రధానమంత్రి వస్తున్నాడు అనుకోండి, సపోజ్, లేదా ముఖ్యమంత్రి వస్తున్నాడు అనుకోండి, ముందు కొంతమంది వస్తారు, ఎన్ని గంటలు ఇక్కడ ఉండాలి, ఎంతసేపు ప్రవచనము, లేదా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఇవన్నీ నియమాలు ఉంటాయి. ఆయన ఉన్న చోట ఎవరెవరు విఐపీస్ పక్కన కూర్చుంటారు, మిగతా వాళ్ళు ఎవరిని వస్తే ఏమన్నా లేవండి అటుపండి అంటారు. అందుకని ఈ నియమాలన్నీ ఉంటాయండి. అందుకని ఆ నియమం ప్రకారంగా చక్కగా సాగాలి. గనక పరమాత్మ వచ్చేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మామూలు వ్యక్తి వస్తేనే జరిగితే పెరుమాళ్ళు వచ్చేటప్పుడు, అందుకే భగవంతుడు పూర్వం సంహరించిన రాక్షసులందరూ కూడా ఈ కలియుగంలో అంటే ద్వాపర యుగంలో చాలామంది భూభారాన్ని కలిగించడం కోసం దుష్టరాజులుగా అవతరించారు. అలాంటి వాళ్ళందరినీ సంహరించడానికి పరమాత్మ దేవతలందరినీ కూడా మళ్ళీ భూమి మీద అవతరింపజేశాడు యాదవులుగా. ఇటు యాదవులు పుట్టారు, అటు అసురులు పుట్టారు. ఇప్పటికీ పుడుతుంటారండి. మనకి పురాణాల్లో కొన్ని చెప్పారండి. కలియుగంలో రాక్షసులు ఎలా పుడతారు, ఎవరేమో అనుకోనంటే చెప్తా, నాకు తెలియదు, మా గురువులు చెప్పింది చెప్తా. కలియుగంలో రాక్షసులంతా ఎలా పుడతారంటేటండి, బ్రాహ్మణులుగా పుడతారటండి. మరి కలియుగంలో బ్రాహ్మణులంతా ఎలా పుడతారండి, శూద్రాదులుగా పుడతారటండి. ఎందుకు అంటే పూర్వ యుగాల్లో వేదాలని బ్రాహ్మణుని హింసించడం వల్ల భగవంతుడి కోపం వచ్చింది. కోపం వచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. అసలు మనమే బ్రాహ్మణుగా పుట్టి వేదాలు చదవకుండా సంధ్యావందనాలు చేయకుండా మనమే చిచ్చు పెడితే ఎలా ఉంటుంది అని నిర్ణయం చేసుకున్నట్టు రాక్షసులు. దేవతారాధన చేయకుండా, దేవుడు అంటే ఇష్టం లేకుండా మనమే కూర్చుని. ఇప్పుడు చాలామంది, నిన్న ఒక అర్చక స్వామి చెప్తున్నాడు, స్వామి మా అబ్బాయికి ఉపనయనం చేసుకోరా అంటే పాఠశాలలో చేర్చమని నేను అడిగా. మీ 2 పిల్లలు ఉన్నారుగా, వేద పాఠశాలలో పెట్టినంటే పెద్దోడు చేరతా అన్నాడండి, చిన్నోడు చేరనన్నాడు. ఎందుకని, వాడికి ఇష్టం లేదండి. నాన్న ఉపనయనం చేసావా జాగ్రత్త అన్నట్టండి వాడు. నాన్నగారికే వార్నింగ్ ఇచ్చాడు వాడు. అంటే ఇలా ఇచ్చాడండి. మా అబ్బాయి ఏం చేయమంటారు, పిలవయా చెప్తా అన్న. అంటే ఆయన ఇంటికి వెళ్ళాడు, ఇంట్లోనే ఉన్నాడు కానీ ట్యూషన్కి వెళ్ళాడు అని మళ్ళీ వచ్చి చెప్పాడు. ఎందుకంటే రాను పొమ్మన్నట్టున్నాడు. పిల్లలు ఈ మధ్య ఎంత బాగా తయారయ్యారంటే అండి, పెద్దవాళ్ళు మా చిన్నప్పుడు నాన్నని వాళ్ళని చూస్తే మనం వణికిపోయేవాడు. ఇప్పుడు పిల్లల్ని చూసి నాన్న వణికిపోతుంటాడు. వద్దులేరా బాబు నీకెందుకు వచ్చింది, నువ్వేదైతే అది చేయరా. ప్రత్యక్షంగా మేము చూసామండి కొంత ఇళ్లలో వెళ్ళినప్పుడు. వాడు ఎత్తి గ్లాస్ పడేసినందుకు వాడిని తిట్లా, వాడికి ఆ గాజు పెంకులు కూర్చుకుంటాయి కనుక పనమ్మాయి వచ్చి తీయలేదని వాడిని కేకలేస్తారు. పడేసిన వాడిని తిట్టచ్చు కదా. వాడికి కోపం వచ్చి టీవీ పగలగొడతా అన్నాడు. నాన్న కొత్త టీవీ కొంటా కానీ దాన్ని పగలగొట్టకరా అంది తప్ప ఏం మాట్లాడట్లేదు. ఏమన్నా అంటే ఇంకా వాడు రెచ్చిపోతాడట. నేను చెప్పా, నిజంగా వాడు గనక మన ఇళ్లలో పుట్టుండాలి, నా స్వయంగా చెయ్యి వెనక్కి తిప్పి 4 గట్టిగా వేయడమే కర్ర తీసుకుని కదండి. పిల్లలకి క్రమశిక్షణ లేకపోతే ఎలాగండి, చెప్పకపోతే ఎలా బాగుపడతాడండి, బాగుపడతాడా? ప్రియము హితమని ఉంటాయండి. తల్లి ప్రియాన్ని చేసేదై ఉండాలి, తండ్రి హితాన్ని చేసేవాడై ఉండాలి. ఇద్దరు గారాబం చేస్తే ఈరోజు నీ ఇంట్లో పగలగొట్టాడు, రేపు ఎదుటింట్లో పగలగొడతాడు. వాడికి భక్తి భయం ఉండాలి కదా, నయాన భయాన. ఈరోజు ఆ భయం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇళ్లలో లేరు. చిన్నప్పుడు మనం వణికిపోతుండేవాళ్ళం అమ్మా నాన్నని చూస్తే. తన్నులు తిన్నారా లేదా ఇళ్లలో? అందుకే మనం ఇలా బుద్ధిగా ఉన్నామండి. ఈ రోజుల్లో ఇప్పుడు పెంచే తల్లిదండ్రులంతా ఎంతమంది తన్నులు తిన్నారు పిల్లలతో? మీరు వేయటం కాదు, ఇప్పుడు పిల్లలే వేస్తున్నారు, అలా తయారవుతున్నారు. చాలా దారుణంగా. క్రమశిక్షణ చాలా అవసరం. చెప్పాలి,
చెప్పకపోతే వాళ్ళు ఎవరు మంచి త్రోవకు రారు. అందుకే పరమాత్మ కూడా కలియుగ ప్రభావం ఇలా ఉంటుంది కనుక కలియుగంలో అసురులంతా కూడా ఇలా అవతరిస్తారు. అవతరించిన తర్వాత వాళ్ళు కులధర్మాన్ని పాడు చేస్తారు. సంధ్యావందనం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవాడు ఉండడు, దానివల్ల వానలు పడవు. దాంతోపాటు మంచి చెప్పేవాడు ఎవడు దొరకడు. ఇలా అయి వేద ధర్మాన్ని చదివేవాడు లేకపోతే వేదం ఎలా బతుకుతుంది? ఇలా ఈ ధర్మాలన్నింటినీ పాడు చేస్తే విష్ణువు బలం తగ్గిపోతుంది. అప్పుడు విష్ణువుని మనం అంతమొందించవచ్చు అని ఆలోచిస్తారటండి వీళ్ళంతా. అందుకని చాలామంది కలియుగంలో అలా పుడతారట. కొంతమంది ఉంటారు కాస్త దేవుడు దెయ్యం స్వామి ఉంటాడు, ఎప్పుడు నమ్మాళ్ళ వారికి చేయండి, రామానుజి చేయండి, ఉంటారు. వీళ్ళంతా ఉన్నారు చిన్నపిల్లలు, మన వాళ్ళంతా కాస్త నామం పెట్టుకొని ధర్మం చెప్పే పిల్లలు ఉన్నారు. కనీసం ఇది లేకపోతే ఎలా పరిస్థితి చెప్పండి. అందుకే కలియుగంలో ఈ భూమికి రక్షకులు ఎవరు? యుగధర్మాలు చెప్తారు దీంట్లో. యుగధర్మాల్లో అన్ని యుగాల్లోకి గొప్ప యుగం ఏదంటే కలియుగం. కలి సాధు అన్నారు. కలియుగం చాలా మంచిది అని. సరే, కలియుగం చాలా మంచిది, బాగుంది. ఈ యుగంలో ఏ వర్ణం వాడు గొప్పవాడు అని అడిగితే కలియుగంలో శూద్ర సాధు అన్నాడు వ్యాసుడు. శూద్రుడు చాలా గొప్పవాడు అన్నారు. ఎందుకని అంటే పరమాత్మని నిష్ఠగా పట్టుకునేది ఎవరంటే వాడే. ఎందుకు అలా పట్టుకుంటున్నాడు? పరమాత్మ మీద అంత నిశ్చలమైన భక్తి ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? పూర్వజన్మలో వాడు బ్రాహ్మడు, పరమాత్మ అంటే నిష్ఠ కలిగిన వాడు గనక ఇప్పుడు ఆ పరమాత్మ బొట్టు పెట్టుకొని ఇప్పుడు ఆ వేదాలు అవి పట్టుకోడు. వాడు ఏం పట్టుకుంటాడు? స్వామి నువ్వే నాకు రక్షకుడివి, గోవింద నారాయణ మాధవ, అంతే. అందుకే కలియుగంలో ఏది గొప్పది అంటే నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం. చివర్లో ద్వాదశ స్కందంలో చెప్తాం, అప్పుడు చెప్తా. నామ సంకీర్తనాన్ని మించింది లేదు. చక్కగా సంకీర్తన చేయండి. ధనుర్మాసంలో ఆండాడి తల్లి కూడా చెప్పేది అదే కదా, భగవన్నామ సంకీర్తనం. ఎంత సంకీర్తన చేస్తే అంత పరమాత్మకి ఇష్టం, కలిదోషాలు పోతాయిటండి. అందుకే ఓం నమో భగవతే వాసుదేవాయ, జై శ్రీమన్నారాయణ, హరే రామ, ఏదో భజన చెయ్యాలి, కాసేపు చేయండి. ఈ కలియుగంలో మనం విజయాలు సాధించడానికి, మనకి కలి ప్రభావం మన అంటకుండా ఉండడానికి నామం చాలా చాలా గొప్పది. అటువంటి నామ ప్రభావాన్ని మనకి తెలియజేస్తారు. కానీ ద్వాపర యుగం కృష్ణ నిర్యాణంతో, కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళడంతో ద్వాపరం పూర్తయి కలియుగం వచ్చేస్తుంది. కానీ దానికంటే ముందు కృష్ణ పరమాత్మ చెప్పేట వాళ్ళకి, నాయనా నేను వస్తా, నాకు చేయాల్సిన పని ఒక్కటే ఒకటి ఉంది. ఎందుకంటే రాక్షసులంతా పుట్టారు, యాదవులుగా దేవతలంతా అవతరించారు. ఆ రాక్షసులందరూ, దుష్టబుద్ధి కలిగిన రాజులందరూ పోవాలి. వాళ్ళంతా పోయారు, దుర్యోధనాదులు, జరాసంధులు అందరూ పోయారు. ఇక దేవతలంతా ఉన్నారు. ఎవరు వాళ్ళు? నా వీర్యంతో అవతరించిన వాళ్ళు, అమేయులు. వాళ్ళ బలం ఇంత అని చెప్పడానికి వీలు కాదు, అతి బల పరాక్రమవంతులు. వాళ్ళని నిర్జించడం ఎవరి తరం కాదు, నేను తప్ప. అటువంటి వాళ్ళు గనక ఉండి నేను వెళ్ళిపోయానా, వాళ్ళని సంహరించాలని మళ్ళీ నేనే పుట్టాలి. అందుకని వాళ్ళని కూడా తీసేస్తే భూభారం పోతుంది. చూడండి ఎంత ఇబ్బందో. అందుకే పరమాత్మకి స్వపరభేదాలు ఉండవు. వీడు నావాడు, పరాయివాడు, ఇలాంటివి ఏమీ దైవానికి ఉండవు. మనకు అనిపిస్తుంది అయ్యో నావాడు పోయాడే అని ఏడుస్తాం, ఆయనకి ఆ ఏడిపేం లేదండి. అయినా మరణం ఎవరికి వస్తుందండి? మరణం మనకు ఉందా? ఆలోచించండి. ఒక వ్యక్తి చనిపోతున్నాడు అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాడు తప్ప మనిషికి చావు ఉందా? జీవుడికి చావు లేదు. ఇప్పుడు మీరు ఒక ఇల్లు 500 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. నిన్న ఇక్కడ ఇంటికి వెళ్ళామండి, ఒక ఇంటికి. నా చాలా కాలం నుంచి వాళ్ళంతా అమ్మగారు తాతలంతా అందులోనే ఉన్నారట. ఇప్పుడు
ఆ ఇల్లు పాతకాలంది అయిపోయిందని అపార్ట్మెంట్ ఏదో తీసుకున్నారు, కొత్త ఇల్లు తీసుకున్నారా లేదా? బాధపడతారా? అయ్యయ్యో ఆ ఇంటిని వదిలిపెట్టేసామే అయ్యో అని బాధపడతారా? బాధపడరు. కూలిపోయే ఇంటిని వదిలేసి దాన్ని తీసేసి కొత్త ఇల్లు కట్టుకోవడం మంచిదా, ఆ ఇంట్లోనే ఉండడం మంచిదా? ఏమండి, మంచిదేనా కాదా? పోనీ ఇల్లు బాగానే ఉంది, గాలి రావట్లా, విపరీతమైన వేడి, ఆ ఇంట్లో అన్ని చికాకులు చిందర వందర ఉంటే ఏం చేస్తారు? అందులోనే ఉంటారా, వెళ్ళిపోతారా? వెళ్తారా వెళ్ళరా అండి? ఇప్పుడు ఈ ఇల్లు కూడా అంతేనండి. ఈ ఇంట్లో మనం ఉంటున్నాం, ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఇంట్లో ఉండి గడపాలి, దీన్ని బాగు చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి. ఇది అయిపోయింది, ఇంకా దీన్ని జీర్ణం అయిపోయింది అనుకున్నప్పుడు ఇందులోనే ఉంటామా? చిన్న చిన్న రిపేర్లు వస్తే బాగు చేసుకుంటాం, రిపేర్లు చేసినా ఇక వల్ల కాదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఇల్లు మారతాం. వెళ్ళే ఇల్లు మంచిది చూసుకుంటారా, దీనికంటే నీచమైంది చూసుకుంటారా? మిమ్మల్నే. ఇప్పుడు పూరి గుడిసెలో ఉన్నారండి, వెళ్ళే ఇల్లు దేనికి వెళ్తారు చెప్పండి? పెంకుటింటికి వెళ్దాం అనుకుంటారు. పెంకుటింట్లో ఉన్నవాడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటాడు? డాబా గదికి వెళ్దాం అనుకుంటాడు. డాబా వాడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటాడు? ఇంకాస్త మంచి హౌస్ కట్టుకుందాం అనుకుంటారా లేదా? అద్దింట్లో ఉండాలనుకుంటారా, సొంత ఇంట్లో ఉండాలనుకుంటారా? సొంత ఇంట్లో ఉండాలనుకుంటారు. ఆ సొంత ఇల్లు లేదండి, ఈ భూమి మీద ఇల్లు కావు, ఈ ఇల్లు సొంతవి కావు, కొంతకాలం అయితే వదిలేయాలి. ఎప్పటికీ పర్మనెంట్గా మారకుండా ఉండే ఇల్లు ఏదో అదే పర్మనెంట్ హౌస్ అండి. అలాంటి హౌస్ లభించాలంటే ఇప్పటి నుంచి మీరు దానికోసం ప్రయత్నించాలి. నిజమైన రియల్ ఎస్టేట్ అంటే అదేనండి. రియల్ ఎస్టేట్ అంటున్నారు కదా, ఇవన్నీ డూప్లికేట్ ఎస్టేట్లే. డూప్లికేటే ఇవన్నీ, రియల్ ఎస్టేట్ కాదు, డూబు. ఇదంతా డూబు. నాది నాది అనుకుంటాడు, చూస్తుండగానే వాడు దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. వీడిది ఎందుకైంది అది చెప్పండి. అందుకని మంచిది నిజమైన ఇల్లేది అంటే పైన ఉంది వైకుంఠంలో. ఆ వైకుంఠానికి వెళ్ళిన వాడికి శరీరం అనే ఇల్లు లభిస్తే అది మళ్ళీ ఇల్లు పోదు, రిపేర్ రాదు. అర్థమవుతుందా? రిపేర్ అనేదే రాదు, ఏ దుఃఖం అక్కడ ఉండదు, ఆకలి దప్పికలు ఏమి ఉండవు. అలాంటి గొప్ప ఇంటి కోసం ట్రై చేసుకోవాలి మనందరం. చేయాలా వద్దా? ఎంతమంది కావాలి ఇది? ఒకళ్ళు అడిగారు, సార్ గజం ఎంత సార్ అని. భూమి మీద ఇల్లు కొనాలంటే పైసలు కావాలి, అక్కడ ఇల్లు కొనాలి అంటే భగవన్ నామం కావాలి. ఏం కావాలి? నామం కావాలి. అయితే ఇక్కడ ఒక పైసాతో డబ్బులు వచ్చేస్తే ఇల్లు కొనగలుగుతామా? కొనలేము. పైసా పైసా కూడబెట్టాలి. ఇక్కడ కూడా నామం కూడబెట్టాలి. కూడబెట్టండి. నారాయణ 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 అని సతతం కీర్తించండి. ఇవన్నీ ఒక్కొక్క ఇటుకిరాయి మనకి అక్కడ లేస్తూ ఉంటుంది వైకుంఠంలో. అంటే అక్కడ ఉండే దివ్య మంగళ విగ్రహం మనకి రెడీ అవుతుందన్నమాట. ఎంతమంది భగవత్ కథలు వింటారో, ఎంతమంది మంచి కార్యాలు చేస్తారో, ఎంతమంది మంచి ఆలోచనలు చేస్తారో అలాంటి వాడికి నకసిక పర్యంతం అక్కడ దివ్యమంగళ విగ్రహం తయారవుతుంది వైకుంఠంలో. మీ అందరూ కూడా తయారవుతుందండి. కొంతమందికి ఒక జన్మతోనే రావచ్చు, ఇంకో జన్మకి 1000 జన్మలు పట్టవచ్చు. ఇంకోటికి ఒక్కొక్కడికి 10th క్లాస్ చదివేవాడు ఒక దెబ్బతో పాస్ అయిపోయేవాడు ఉంటాడు. కొంతమంది 20 సార్లు అయినా 10th అవని వాళ్ళు ఉన్నారు. నేను ఒక 8 ఏళ్ల క్రితం పేపర్ చూసా. ఆ పేపర్లో 60వ సంవత్సరం ఒక ఆయనకి, ఆయన 10th క్లాసు మళ్ళీ రాస్తున్నాడు పరీక్షకి. 60. మీరు ఎవరన్నా చూసే ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ పేపర్లో చూసారు ఎప్పుడన్నా? చూసావా? ఓ గుడ్. 60 ఏళ్ల ముసలాయన పరీక్ష రాయడానికి వెళ్ళాడు, 10th క్లాస్ పరీక్ష. తాత నువ్వెందుకు రాస్తున్నావు పరీక్ష అని అడిగారు. అడిగితే, నాయన నేను 10th అప్పటి నుంచి తప్పుతూనే ఉన్నాను, 10th పాస్ అవ్వాలని పరీక్ష రాస్తున్నాను, దేవుడి దగ్గరికి కూడా వెళ్ళా, బొట్టు కూడా పెట్టుకొచ్చా. ఎందుకు తాత నువ్వు తప్పడం? మరి నీకు పిల్లలు మనవాళ్ళు వెక్కిరించట్లేదా? అందుకే పెళ్ళి కూడా చేసుకోలేదు. అదేంటి తాత పెళ్ళి చేసుకోవా?
10th క్లాస్ ఈ సంవత్సరం పాస్ అయితే చేసుకుంటా. ఎవడిస్తాడండి వాడికి? 60 ఏళ్ళు వచ్చిన ఆయన 10వ తరగతి అయ్యే వరకు పెళ్లి చేసుకోరని భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నాడు. బాగుంది. ఈసారి పాస్ అయితే చేసుకుంటాన్నాడు. అయ్యాడా లేదా మళ్ళీ పేపర్ వాడు ఇవ్వలే. నేను చూసా, నెక్స్ట్ మంత్ చూద్దామని చూసా, రాలా. అప్పట్లో ఒక దుర్బుద్ధి ఉండేది పేపర్ చూడడం అనేది. ఇప్పుడు పేపర్లే కనపట్టలేదు. అవకాశం మనకి సమయం కుదరట్లేదు అనుకోండి. అంటే ఏమున్నాయని న్యూస్ అలా అలా వెళ్తూ ఉండేవాడు. అందువల్ల చూడండి, పట్టుదల వాడికి దాని మీద ఉంది. జన్మని సాఫల్యం చేసుకోవడం మీద వాడు కనుక దృష్టి పెట్టుంటే ఈ 60 ఏళ్ళు ఎంత బాగుండేదండి. ఆలోచించండి. 10వ తరగతి పాస్ అయితే ఎంత, పాస్ అవ్వకపోతే ఎంత. కానీ ఈ జన్మని సార్థకం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నాం? మనందరం చేస్తున్నాం. ఎవరైనా చేయట్లా. దానికోసం కృషి చేయాలి, దానికోసం వెళ్ళాలి. అప్పుడు మనిషి మంచి త్రోవలో వెళ్ళినవాడు అవుతాడు, వాడు ఉజ్జీవిస్తాడు. అందువల్ల శరీరం వదిలేవాడు ఇంతకంటే గొప్పదాన్ని పొందాలి, ఇంతకంటే గొప్పదాన్ని పొందాలి అనే ఒక దృఢమైన విశ్వాసం ఉండాలి. ఉంటే దానికోసం ప్రయత్నం కూడా చేయాలి. చేద్దాం ప్రయత్నం. మనం చేసేదేం లేదు, వాడి పాదాలు పట్టుకోవడమే. పట్టుకుందామా దేవుడి పాదాలు? స్వామి పట్టుకుందాం అని వెళ్తే పంతులు గారు వెళ్ళనివ్వట్లేదండి లోపలికి. లోపలికి వెళ్ళి పట్టుకోకర్లా, మానసికంగా పట్టుకోండి. హృదయంలో దేవుడి పాదాలు పెట్టుకోండి. పెట్టుకుందామా? ఇదే పరమాత్మ ఉద్ధవుడికి చెప్తాడు. క్రియాయోగము అని పేరు. ఏం పేరు? క్రియాయోగం. అంటే ముక్కు పట్టుకునే ప్రాణాయామం కాదు. మిగతా వాళ్ళు చెప్పే క్రియాయోగాలు వేరు. కృష్ణుడు ఉద్ధవుడికి 11వ స్కంధంలో చెప్పిన, చూడండి ఈ మాటల సందర్భంలోనే దేవుడు ఎలా కథలు చెప్పిస్తున్నాడో. ఆయన చెప్పిన క్రియాయోగం ఆరాధన. ఏం చేయాలి? ఆరాధనా క్రమాన్ని చెప్పాట ఉద్ధవుడికి. ఎప్పుడు చెప్పాడు? చివరి సమయంలో, తాను వెళ్ళిపోవడానికి సంసిద్ధమైన సమయంలో ఉద్ధవుడికి ఉపదేశిస్తాడు. నాయన, ఇది ఆరాధన క్రమం, ఇలా నన్ను ఆరాధించాలి అని. మనిషి ఎలా ఉండే తరిస్తాడో ఆ కథలన్నీ చాలా వస్తాయండి. నిమి అనేటి చక్రవర్తి, ఆ నిమి చక్రవర్తి యొక్క వంశం నుంచి ఆవిర్భవించిన వాళ్ళే జనకులు అని పేరు. మీకు 9వ స్కంధంలో మనకు వస్తుంది. నిమి అనే ఒక ఆయన, వశిష్ఠుడు శాపం పెట్టాడు. నాకు ఇచ్చే ఆహారం ఇలాంటిది ఇచ్చావు గనక నీకు శాపం పెడుతున్నా, నీ శరీరాన్ని వదిలిపెట్టేయని. అంటే ఆహారం కూడా కాదు, నిమి ఒక యజ్ఞం చేయాలనుకున్నాడు. వశిష్ఠుడిని పిలిచేట, అయ్యా యజ్ఞం చేసి పెట్టవయ్యా అని. చేసి పెట్టమంటే ఆయన అన్నట్ట, నాకు దేవలోకంలో పని ఉంది, మళ్ళీ వస్తా అన్నట్ట. ఈ లోపల ఈయన సమయం అయిపోతుందని వేరే వారితో యజ్ఞం చేయించట. యజ్ఞం చివరి సమయంలో వశిష్ఠుడు వచ్చేట. నీ పురోహితునైన నేను ఉండగా నన్ను కాదని యజ్ఞం చేస్తావా? ఇలా చేసినందుకు నీ శరీరం పోగాక అన్నట్ట. వెంటనే నిమి చక్రవర్తికి చాలా కోపం వచ్చి, నన్ను నువ్వంటావా? సమయానికి నువ్వు నాకు టైం ఇవ్వకుండా నన్ను శాపం పెట్టినందుకు నీ శరీరం కూడా పోగాక అని శాపం పెట్టాడు గురువుని. అంటే ఆ చక్రవర్తులకు అంత గొప్ప శక్తి ఉందండి. వశిష్ఠుడు పోయాడు, ఈయన పోయాడు. మరి అక్కడ ఉన్న మహర్షులంతా అనుకున్నట్టు, రాజు లేకపోతే ఎలాగా, అందుకని ఈ శరీరాన్ని భద్రపరిచి మదిద్దామని మదించారట. నిమిని ముందు బతికించారట. బతికించిన తర్వాత, నిమి నువ్వు రాజ్యపాలన చేస్తావా? నాకొద్దు, నేను పోవడం పోయా గనక నాకు మళ్ళీ ఇలాంటి దేహం నాకొద్దు. మరి ఎలాగయ్యా అంటే అప్పుడు ఆయన చెప్తాట, నాకు ఈ మానవుల దేహాలు నాకు అవసరం లేదన్నప్పుడు ఋషులంతా అంటారు, అయితే సరే నువ్వు ఇలాంటి గొప్ప చక్రవర్తి ఎప్పుడు ఉండాలి గనక నిమి అనేవాడు అందరి కళ్ళ మీద ఉంటాటండి. అందుకని మనందరి కళ్ళ మీద నిమి ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఎలా తెలుస్తుంది? రెప్పపాటు వేస్తున్నారా లేదా? ఆ రెప్పపాటికి పేరు నిమేషము అని పేరు కదండి. అలాంటి రెప్పపాటు పడుతుందంటే ఆ నిమి చక్రవర్తి ఉన్నట్టేనే. అలా ఆయన అందరి కళ్ళ మీద ఉన్నట్టు. మరి ఆయన దేహాన్ని మదిస్తే వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారికే పేరు జనకులు, విదేహులు అని పేరు. ఏం పేరు?
ఎందుకు విదేహులని పేరు వచ్చిందో తెలుసా? దేహం లేకుండా ఉన్నాడు కదా ఈ నిమి, ఆయన వంశం నుంచి వీళ్ళంతా వచ్చారు కనుక వాళ్ళంతా విదేహులు. అంటే విగత దేహ యస్య సహ, పోగొట్టగోబడిన దేహం కలిగిన వాడు విదేహుడు, ఆ నిమి చక్రవర్తి. ఆ నిమి చక్రవర్తి వంశస్థులంతా విదేహులే. ఆ వంశంలో పుట్టింది కనుక అమ్మవారికి పేరు వైదేహి అని సీతమ్మకి పేరు. ఇలా ఆవిడ చరిత్ర అంతా వస్తుందన్నమాట. ఆ నిమి చక్రవర్తి దగ్గరికి వృషభదేవుడు శ్రాద్ధదేవుడు అంటారు. ఆ శ్రాద్ధదేవుడికి ఉన్నటువంటి కుమారుల్లో, అంటే ఆ వంశంలో అవతరించినటువంటి పిల్లల్లో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారు. ఆ వృషభదేవుడు భరతుని తండ్రి, 100 మంది కుమారులు. 100 మందిలో ఒక 10 మంది 9 మంది సాధు పొంగవులైపోయి దేశ సంచారం చేస్తూ ఉన్నట్ట. అలా చేసేయండి ఆ 9 మంది నిమిచక్రవర్తి ఆ జనక వంశానికి వస్తారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కవి, దిష్టుడు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా, హవిర్హోత్రుడు అనే వాళ్ళు, వీళ్ళంతా విచ్చేసి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. చాలా అద్భుతమైన జ్ఞానం. మనిషి ఎలా ఉంటే బాగుపడతాడు, ఏం చేస్తే బాగుపడతాడు, ఇవన్నీ వాళ్ళు ఉపదేశించారు. అవి వస్తాయి. కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పినటువంటి ఉద్ధవుడికి చెప్పిన క్రియాయోగం వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి యోగం ఈ ఏకాదశ స్కంధంలో తెలుస్తుందన్నమాట. సరే, కృష్ణుడు చెప్పాడు కదా ఏమని, భూభారం తగ్గించాలంటే మా వాళ్ళని కూడా తీసేయాలి, అప్పుడు వస్తా అన్నాడు. మరి ఎలా తీయాలి? సమయం ముంచుకొచ్చింది. ఋషులంతా కూడా పిండారక క్షేత్రం అని ఒక క్షేత్రానికి బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ తీర్థంలో స్నానం ఆచరించాలి. వెళ్తూ వెళ్తూ ద్వారకా నగరం ఉంది కదా, కృష్ణుని చూసి వెళ్దామని వచ్చారట. ఋషులు వచ్చారు కదా, అందరూ ఆతిథ్యాలు ఇచ్చారు. కృష్ణుడు వాళ్ళందరినీ వెళ్ళి సేవించుకున్నాడు. చూడండి, బ్రాహ్మణ భక్తి, ఋషి భక్తి ఉంటే ఎంత మంచిదో. ఆ భక్తి ఉంది కనుక కృష్ణుడికి ఎప్పుడు విజయాలే. ఎన్ని ఆపదల మీద పడ్డా ఆయన ఏం అవలే. సర్వశక్తులు ఆయన దగ్గర ఉన్నాయి. వంగి ఉన్నాడు బ్రహ్మీభావంతో. కానీ ఆయన సంతానమైన యాదవులకి మనకి బలం ఉంది అనే గర్వంతో ఆటలాడుతూ ఈ ఋషీశ్వరులంతా భోజనాలు చేసి కూర్చుంటే, సాంబుడు అని ఒక ఆయనకి ఆడవేషం వేసి చీరగట్టి లోపల దిండు పెట్టి, ఆవిడ సిగ్గుపడుతుందండి, మా అమ్మాయికి మగపిల్లడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అని జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నవాళ్ళని అడుగుతారు కదా. అడిగారట, ఏమండి ఆడపిల్ల పుడతారా మగపిల్ల పుడు? ఒళ్ళు మండిందిట ఋషులకి. వాడు ఆడవాడు కాడు, గర్భవతి అంతకంటే కాదు. ఆవిడ మగవాడికి ఆడవేషం వేసి తీసుకొస్తారా? ముసలం పుడుతుంది పోండి, అదే మీ వంశాన్ని నాశనం చేస్తుందని శాపం పెట్టారట. అందరూ భయపడిపోయి గబగబా చీర తీస్తారు సాంబుడికి. లోపలన్న ఆ వస్త్రాలు తీద్దాం కదా అనుకుంటే ఆ వస్త్రాలు చుట్టిందంతా తీస్తే నిజంగానే ఒక రోకలి పడిందిటండి, ముసలం ఇనప రోకలి అవి పడింది. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉగ్రసేన మహారాజుకి చెప్పారు, కానీ పక్కనున్న కృష్ణుడికి చెప్పాల. కృష్ణుడు నవ్వేట. నవ్వి, సరే బ్రాహ్మణ శాపం అనుభవించి తీరవలసిందే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆ శాపాన్ని దాటించలేరు. బ్రాహ్మడు అంటే ఎవరండి? మీకు చెప్పా, చీమకు కూడా అపకారం చేయనివారు. అంటే ఏమని ఇప్పుడు అలా ఉన్నారా అనకండి నన్ను. నిరంతరం బ్రహ్మధ్యాన పరాయణులై సతతము లోకహితాన్నే కాంక్షిస్తూ అందరూ బాగుండాలి, తన్ని హింసించేవాడు కూడా బాగుండాలని కోరుకుంటారు. అలాంటి గొప్ప మహానుభావులు. అలాంటి వ్యక్తులు ఎప్పుడు ఎవరి చెడు కోరరు. ఎప్పుడు కోరతారు? ఇదిగో ఇలాంటిది ఏదో ఈ దూర్వాసులు లాంటి వాడికి తప్ప ఎవరికి అంత పెద్ద కోపాలు రావండి. మిగతా వాళ్ళంతా పోన్లే అనుకుంటారు. దానికే ఒక కథ కూడా కృష్ణుడు చెప్తాడు ఈ ఏకాదశ స్కంధంలోనే. చెప్తూ మనిషి లోభి కాకూడదు. ఒక బ్రాహ్మడు ఉన్నాడు, బాగా సంపాదించుకున్నాడు బోళ్ళంత ధనాన్ని. సంపాదించుకున్న ధనం 10 మందికి వినియోగపడాలి. దాచుకుంటే ప్రయోజనం నువ్వు తీసుకెళ్తావా? తీసుకెళ్ళావు కదా. ధనాన్ని సద్వినియోగం చేయండి, మా తిరుగురు వాళ్ళలాగా మంచి పనులకు వినియోగించండి. కానీ అలా చేయకుండా ధనాన్ని కూడబెట్టుకుని ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వీడు అందరికీ శత్రువు అయిపోయాడు. ఆ బ్రాహ్మణుడు సొంత కట్టుకున్న భార్యను సరిగ్గా చూడలేకపోయాడు.
అందరి మీద అనుమానం వస్తుంది కదండి డబ్బు బాగా ఉంటే. భర్తని అడుగుతాం పస్తాయి, తాళం వేసావా, డబ్బులు ఉన్నాయి, పిచ్చి మొహం వేసుకోవాలని తెలియదు, అవి వేసానండి సరిగ్గా చూడిపో, తిట్టుకుని చస్తున్నాం ఇంతో అని. అటు భార్య మీద నమ్మకం ఉండదు, పిల్లల మీద నమ్మకం ఉండదు, ఎవరి మీద నమ్మకం ఉండదండి. మనం అనుకుంటాం డబ్బు ఉన్న వాళ్ళని చూసి అబ్బా వాడు ఎంత సుఖమో అని. నిజానికి సుఖవంతుడు ఎవడంటే ఏమీ లేనివాడే సుఖవంతుడు. నాకేం లేదు కదా అని హాయిగా వాడు ఉంటాడు. ఉన్నవాడు ధనాన్ని రక్షించుకోవాలి, వాడిని వాడు రక్షించుకోవాలి, ఏం చేయాలో వాడికి తెలియదండి. చాలా చాలా ఇబ్బందులు పడతాడు. అందువల్ల ఈ ధనం బాగా ఉంటే ఏ దుఃఖం ఏ దుఃఖం. సంపాదించడానికి దుఃఖం వస్తూ ఉంటుంది, కష్టపడి సంపాదించాలి. ఖర్చు పెడుతుంటేనూ దుఃఖం వచ్చేస్తుంది, ఆగదు. మరి ఇంత ధనం ఉండి ఏం ప్రయోజనం? మంచి చేయకపోతే, మంచి చేస్తూ ఉంటే ధనం 10 వస్తూ ఉంటుంది, చెయ్యకపోతే ఉన్నది కూడా ఓడడానికి రెడీగా ఉంటుంది. అందుకని ఆ ధనం అంతా కలిగి లోభిగా ఉన్న ఇతన్ని, ఆ ధనం అలా ఉంటే ఏమవుతుందో తెలుసా అండి? కొన్ని రకాలుగా డబ్బు పోతుంది, పోతే దొంగల పాలు అవుతుంది, లేదు దాయాదులంతా కొట్టేస్తారట, అందరూ తన్ని లాక్కుంటారట, అలా లేదు ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తారట. అలా ధనం అంతా పోయింది అవుతుంది. పిల్లలు కూడా ధనాన్ని, ఉన్న కొంచెం ధనాన్ని లాగేసుకుని తండ్రిని బయటికి వెళ్ళగొట్టేశారట. చిన్న వస్త్రం కట్టుకుని బయట తిరుగుతున్నాడు, పిచ్చివాడు అయిపోయాడు డబ్బు లేకపోయేసరికి. ఆ బ్రాహ్మడు ఎలా ఏమిటి ఏం తెలియక ఒకసారి స్మృతి జ్ఞానం కలిగిందట. కలిగిన తర్వాత ఆయనకు అనిపించిందట, ఎందుకు నేను ఇలా చేశా, నా జన్మని నేను సార్థకపరచుకోలేకపోయా. ఖడ్వాంగుడనే మహానుభావుడు ఒక 2 ముహూర్త కాలంలో ఆయన చక్కగా చేశాడే, తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు కదా, నేను కూడా నా జీవితాన్ని చరితార్థం చేసుకుంటానని అన్నిటి మీద మమత వదిలిపెట్టేసి సన్యాస దీక్ష తీసుకున్నట్ట ఆయన. ఆ బ్రాహ్మడు తీసుకుని భిక్షాటం చేస్తున్నట్ట. వెళ్తుంటే అతన్ని చాలామంది చూసి ఉమ్మేసి రాళ్లతో కొట్టి జడుల్లో ఉన్నాడు, పిచ్చివాళ్ళలో ఉన్నాడని అందరూ ఎన్నో రకాలు ఏడిపిస్తుంటే ఒక్కడిని కూడా ఏమనలేదట. ఏమనుకున్నాడో తెలుసా? నేను చేసిన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని నేను ఇప్పుడు అనుభవిస్తున్నా, ఇవన్నీ కర్మఫలాలే తప్ప ఇవి నన్నేదో వాళ్ళు ద్వేషిస్తున్నారు అని కాదు. చేసుకున్న కర్మకు తగ్గట్టుగా అనుభవించాలి. అన్నం తిందామని పెట్టుకుంటే చిన్నపిల్లలు వచ్చి మూత్రం పోసి వెళ్ళిపోయారటండి దాంట్లో, ఆ యాచకుడిగా ఉన్నప్పుడు. ఆయన దాన్ని ఏం చేస్తాం, పెరుమాళ్ నాకు ఇలా ఇచ్చాడు అనుకున్నాడు ఆయన. అలాంటి ఆ స్థితి కలిగిన ఆయన అన్నిటినీ వదిలేసి పరమాత్మ నామాన్ని పాడుకుంటూ మనస్సే మనిషికి అన్ని రకాల పాడైపోవటానికి, బాగుపడడానికి ప్రధానం. ఈ మనస్సు పలు విధాల పాడైపోతే మనిషిని ఎవరూ సంరక్షించలేరు అనే చెప్తూ ఆయన పాడుకుంటూ పరమాత్మ సాయుధ్యాన్ని పొందాడు అని చెప్తారు. అందుకని కృష్ణుడు చెప్పిన కథ ఈ కథ. ఆ బ్రాహ్మడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనకి తెలియజేస్తారనమాట. ఈ ఏకాదశ స్కంధంలోనే మనకు వస్తుంది. అటువంటి గొప్ప కథలన్నీ చెప్పి బ్రాహ్మణ శాపానికి తిరుగులేదనే మాట కూడా ఇక్కడ వీళ్ళకి చెప్తాడు. కనీసం ఉగ్రసేన మహారాజు సరే మనకి దొరికిన ఈ ముసలాన్ని మొత్తం అరగదీసి పారేయండిరా, సముద్రంలో పారేయండిరా అన్నట్టు. అందరూ బలవంతులు కదా, అరగదీసి దాన్ని సముద్రంలో పారేశారు. చిన్న ములుగు మింగితే దాన్ని వదిలేశారు సముద్రంలో. అది చేప మింగింది. మింగిన చేపను ఎవడో పట్టాడు. ఆ ములుకుని ఒక జర అనే ఒక వ్యాధుడు బాణం పుల్లకి పెట్టుకున్నాడు, ఇదేదో బాగుందే అని. ఆ విధాలు సంసిద్ధం అయిపోయినాయి. కృష్ణ పరమాత్మ అనుకున్నట్టయిక అవతార పరిసమాప్తి చెయ్యాలి అని. ఆ సమయంలోనే నారదుడు వీళ్ళంతా వస్తారు. అదంతా అయిపోతుంది అనుకోండి. కృష్ణ పరమాత్మ బలరాముడితో వీళ్ళందరితో మాట్లాడుతూ చెప్పేట యాదవులందరితో, నాయనా అపశకునాలు కనబడుతున్నాయి, మనందరం ఇక్కడి నుంచి ప్రభాస తీర్థం అని ఉంది. ఆ ప్రభాస తీర్థం సరస్వతీ నది సముద్రంలో కలిసే స్థానం. అలాంటి చోట దాన ధర్మాలు స్నానాదులు చేస్తే మంచిదయా, అందరం అక్కడికి పోదాందండి అన్నట్ట. యాదవులంతా కలిసి వెళ్తున్నారు. కృష్ణుడు తలదించుకున్నాడు, బలరాముడు కూడా వెనక వస్తున్నాడు. ఆలోచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ, ఇంతమంది తన వీర్యం కదా, తన నుంచి వచ్చిన దీపాలు కదా వీళ్ళంతా, ఇంకొంతసేపట్లో వీళ్ళంతా అస్తమించబోతున్నారని తెలుసు.
తాను కూడా వైకుంఠానికి వెళ్ళబోతున్నాడని తెలుసును. అన్ని అవతారాల్లోకి చాలా గొప్పగా అందరినీ ఆనందింపజేసిన అవతారం కృష్ణావతారం. అలాంటి గొప్ప అవతారం తనకే తన అవతారం మీద మోజు కలిగింది. తాను కూడా వెళ్ళిపోతున్నాను కదా అని ఒక చింతాక్రాంతుడై ఉన్నాడు స్వామి. వెళ్తున్నారు అందరూ. ఆ ప్రభాస తీర్థంలో దాన ధర్మాలు స్నానాలు అన్నీ చేసిన తర్వాత మత్తు పానీయాలు సేవించి ఒకరికొకరు వాదులాట చేసుకుంటూ యాదవులు ఒకరికొకరు కొట్టుకుంటుంటే అక్కడ ఒక దర్భ కనపడింది, రెల్లు. ఈ రెల్లు ఏదో కాదు, వీళ్ళు అరగదీసి ఏ గంధాన్ని అయితే సముద్రంలో కలిపారో అదే అక్కడ కొట్టుకుని వచ్చి రెల్లులా తయారైందట. దీంతో కొడితే చస్తారా చావరా అని తెంపేట. అవి నిజంగానే ఆయుధపు ములుకుల్లా ఉన్నాయండి. ఒక్కొక్కటి కొడితే మనిషి పోవడమే, ఒక్కోడు పీకడం ఒక్కొక్కడిని కొట్టడం, అందరూ చనిపోతున్నారు, ఎవరు బతకట్లేదు. బలరాముడు తెలుసుకున్నట్టు అన్నగారు కూడా వెళ్ళిపోతున్నారు కనుక సోదరుడు కృష్ణుడు వచ్చేసరికి నేను వెళ్ళాలని ఆయన బలరాముడు కూడా సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అవతార పరిసమాప్తి బలరాముడు మొట్టమొదట చేసాడు. అక్కడితో సగం భూభారం తగ్గింది. ఈ యాదవ వీరులందరూ ఒకరికొకరు కొట్టుకుని అందరూ చనిపోయారు. కృష్ణ పరమాత్మ ఒక చిన్న రావి వృక్షానికి, లేత రావి వృక్షానికి అలా ఆనుకొని తన పాదాన్ని పైన పెట్టుకుని ఊపుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో కళ్ళు చెమర్చిన సందర్భంలో అక్కడికి ఉద్ధవుడు పరిగెత్తుకొస్తాడు. ఉద్ధవుడు చెప్తాడు, కృష్ణ ఏమిటిది? అప్పటికే ఈ జర అనేవాడు బాణం పెట్టి కొట్టాడు. తన పాదాంగుష్టం అటు ఇటు తిరుగుతుంటే అది జింక యొక్క చెవేమో అనుకుని వేసి కొట్టాడు. బాణంకి తగిలింది. వచ్చి చూస్తే కృష్ణుడు, అయ్యో స్వామి తప్పు అయిపోయిందా, పర్వాలేదులే, నేను వెళ్ళడానికి మార్గాన్ని సుగమం చేసావు, నీకు కూడా మోక్షాన్ని ఇస్తున్నా అని కృష్ణుడు మోక్షాన్ని ఇచ్చేసాడు. వాడికి మోక్షం వచ్చింది, వాడు మోక్షాన్ని పొందాడు. వచ్చిన ఉద్ధవుడికి మైత్రేయుడికి ఇద్దరికి జ్ఞానబోధ చేసి పంపిస్తాడు. ఈ లోపల దారుకుడు పరిగెత్తుకొస్తాడు, రథసారథి. కృష్ణ ఏమిటి మా గతి, నువ్వు వెళ్ళిపోతే ఎలాగయా అని అడిగితే, రథాన్ని తోలుకుని వస్తాడు కదా, రథం దిగి వచ్చాడో లేదో రథం పైకి వెళ్ళిపోయిందండి, గుర్రాలు మాయమైపోయినాయి. అవన్నీ ఎవరు ఇచ్చారు? దేవతలు ఇచ్చినవి కదా, అవి వెళ్ళిపోయినాయి. వరుణదేవుడు ఇచ్చిన గుర్రాలు వెళ్ళిపోయినాయి, ఆ రథం వెళ్ళిపోయింది, అన్నీ వెళ్ళిపోయిన తర్వాత దారుకుడు వచ్చాడు. స్వామి ఏమిటిది, ఏం బాధపడకు, నువ్వు ముందు వెళ్ళు ద్వారక్కి, నేను వెళ్ళిపోగానే 7వ రోజుకి సముద్రం ముంచేస్తుంది ద్వారకని, ద్వారక నగరం ఉండదు. స్త్రీలందరినీ, మిగతా యాదవులు పెద్దవాళ్ళందరినీ కూడా హస్తినాపురానికి పంపించు అని చెప్పేస్తాడు. దారకుడు కృష్ణుడికి ప్రదక్షిణం చేసి వదలలేక తాను వెళ్ళిపోతాడు. కృష్ణుడు ఉన్నవాడున్నట్టుగా తన స్వదేహంతోనే తాను వైకుంఠానికి వెళ్ళిపోతాడు అనమాట. ఇది మనకి భాగవతం చెప్తాను. మనకి చాలామంది అంటారు శరీరాన్ని వదిలి వెళ్ళాడు, శరీరం వదిలి వెళ్ళా, అక్కడి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న దేహంతోనే తాను వెళ్ళిపోయాడు అనమాట. అలా కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ దారుకుడు చెప్పాడు, వసుదేవుడు అలాగే అక్కడ ఉన్నటువంటి దేవకి, రోహిణి, బలరామకృష్ణుడు లేని బతుకు మాకెందుకు అని వాళ్ళు శరీరం వదిలిపెట్టేస్తారు. ఆ తర్వాత ఈ గోపికలు చాలామంది స్త్రీలంతా కూడా అగ్ని ప్రవేశం చేస్తారు. ఈ గోపాలకులు, ఈ యాదవుల యొక్క పత్నులంతా కలిసి వెళ్ళి తమ భర్తల యొక్క శరీరాలను చూసి అక్కడే సాగమనం చేస్తారు. ఇలా మరణించిన వాళ్ళందరి దేహాల్ని చాలామందికి అర్జునుడే సంస్కారం చేస్తాడు. సంస్కారం చేసేసి మిగతా ఉన్నటువంటి స్త్రీలందరినీ తీసుకుని హస్తినాపురానికి తాను బయలుదేరిపోతాడు. ఇలా ఏకాదశ స్కంధంలో మనకి ఇవన్నీ జరుగుతాయి. తర్వాత పరీక్ష నరేంద్రుడు ఇవన్నీ విషయాలు విన్నాడు. శ్రీశుకుడు తత్వోపదేశాన్ని చేస్తాడు. ఆయన నీకు నేను చేసే ఉపదేశం ఇది కూడా విను, జాగ్రత్త, వినాల్సినవన్నీ విన్నావు, ఏది వింటే మనిషి పునీతులవుతాడో అది నువ్వు జాగ్రత్తగా తెలుసుకో అని ఆయనకు ఉపదేశం చేసిన తర్వాత శ్రీశుకుడు కూడా వెళ్ళిపోతాడు. పరీక్ష నరేంద్రుడు సంసిద్ధమయ్యాడు. మృత్యుదేవత రావాలి, ఎప్పుడు వస్తుందా మృత్యు అని ఎదురు చూస్తున్నాడు. తక్షకుడు బయలుదేరి వస్తున్నట్ట ఒక బ్రాహ్మణ వేషం వేసుకుని, అదే సమయంలో ఇంకో బ్రాహ్మణుడు వస్తున్నట్టే ఎదురుగుండా.
ఎవర్రా నువ్వు అని అడిగట. నువ్వెవరివి అన్నట్ట. నేనెవరో తర్వాత చెప్తాను, నువ్వెవరో చెప్పు. నేను కౌశికుడు అంటారు నన్ను. ఎక్కడికి వెళ్తున్నావు? కశ్యపుడు అంటారు. ఎక్కడికి వెళ్తున్నావు? పరీక్ష నరేంద్రుడి దగ్గరికి. ఏం చేస్తావు వెళ్ళి? నేను గొప్ప సర్ప మంత్రానికి మందు వేసేవాడిని, విషాలకి మందు వేసేవాడిని. వెళ్ళి ఏం చేస్తావు? పరీక్ష నరేంద్రుడిని తక్షకుడు కాటేస్తాట, వాడిని రక్షించడానికి వెళ్తున్నా, ఆయన డబ్బులు ఇస్తే తెచ్చుకుందాం అని అన్నట్టు. ఒరే తక్షకుడు అంటే ఎవరో తెలుసురా నీకు అన్నట్టు. ఎవరు? నేనేరా నాయన. అయితే నాకేంటి లెక్క అన్నట్టండి. తక్షకుడిని చూసి నేను కాటేస్తే ఎలా ఉంటుందో తెలుసా? కాటేసిన దాన్ని నువ్వు బతికించగలను అంటున్నావు కదా, ఈ పచ్చని వృక్షాన్ని నేను ఇప్పుడు కాటేస్తున్నా విషజ్వాలతో, కాసుకో అన్నట్టు. చెయ్యి అన్నట్టు. కాటేసేట. దగ్ధమైపోయింది ఆ వృక్షం. మళ్ళీ ఈయన మంత్రజలాన్ని తీసుకుని జల్లగానే చెట్టు మళ్ళీ వచ్చిందంటండి. వామో, నేను కాటేస్తే వీడు నిజంగా బతికించేలా ఉన్నాడు పరీక్షితుని. ఒరే నీకు డబ్బు కావాలని వస్తున్నావు కదా, ఎంత డబ్బు కావాలో అంత డబ్బు నీకు ఇచ్చేస్తా, తీసుకోపో, వెళ్ళిపో అన్నట్టు. డబ్బు తీసుకున్నాడు. ఆ బ్రాహ్మడు వెళ్ళిపోయాడు. ఎవరికి చెప్పకు ఈ విషయం అన్నాడు. చెప్పను కాక చెప్పనన్నాడు. మరి ఎలా తెలిసిందండి ఈ విషయం? అంటే ఆ చెట్టు మీద ఒక గొల్లవాడు ఉన్నట్టండి, అంటే గోవులు కాసుకునేవాడు. ఈ వీళ్ళిద్దరి మాటలు విన్నట్ట. దగ్ధం చేసాడు కదా, వీడు కూడా కాలిపోయాట అందులో. మళ్ళీ ఈయన బతికిస్తాన్నాడు కదా, ఆ జల్లిన తర్వాత మళ్ళీ లేచిన తర్వాత చూసావా నా మంత్ర ప్రభావం అన్నట్టు. అది విన్నాడు. ఓరి నాయను, ఇంత ప్రభావమా అంటే బతికాడు, పోయాడు, మళ్ళీ బతికాడు. అంత గొప్ప మంత్రవేత్త ఆయన. ఆయన డబ్బులు తీసుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. పరీక్ష నరేంద్రుడు నిజానికి బతకాలి అనుకుంటే బతకగలడండి, కానీ ఆయన ఈ దేహం తుచ్చమైంది, ఎప్పటికైనా వదలాల్సింది, ఎప్పటికైనా పోయేదే. ఏదో ఈ లోకంలో పర్పస్ కోసం మనం అందరం వచ్చాం. దేనికోసం వచ్చాం చెప్పండి? మిమ్మల్ని గట్టిగా చెప్పాలి. ఎవరు చెప్తారు? ఫస్ట్ ఒకళ్ళు చెప్పండి. ఎందుకోసం వచ్చాం ఈ భూమి మీదకి? దేవుణ్ణి పొందడానికి వచ్చాం. ఇంకా అమ్మా తిరువురులో తినాలని వచ్చారా? చెప్పండి, ఎందుకోసం వచ్చాము? మనం ఆర్జించిన సంపదలన్నీ వదిలి చేసుకోవడానికి వచ్చాం. సంపాదించిన సొమ్ము అంతా ఇక్కడ ఖర్చు పెట్టేద్దామని వచ్చాం. ఖర్చు పెడుతున్నావా మనం ఎవరైనా? ఎందుకు ఖర్చు పెట్టలేదు? నేను నెలకు 6,000 10,000 అవుతున్నాయండి చీరలకి, తిండికి ఇంత అవుతుందండి, కరెంటు బిల్లు ఇంత అవుతుందండి, బోల్డ్ ఖర్చు అండి. ఇవి కావు ఖర్చులు. ఖర్చు పెట్టాల్సింది ఏమిటో తెలుసా? పుణ్యం, పాపం, ఈ రెండు ఖర్చు పెట్టేయాలి. కానీ ఇవి ఖర్చు పెట్టడానికి మన వల్ల కావట్లే, కొత్తవి ఇంకా యాడ్ చేసి సంపాదించుకుంటున్నాం పుణ్యపాపాలని. మరి ఇలా సంపాదించుకుంటే ఎలాగా? పుణ్యం ఖర్చు పెట్టాలంటే ఎలా ఖర్చు అయిపోతుంది? ఏ మంచి పని చేసినా కృష్ణార్పణం అను. పాపం ఏదన్నా వచ్చిందా, పాపాన్ని అనుభవించేది దుఃఖంతోనే. దుఃఖాన్ని అనుభవించేటప్పుడు ఆహా నా పాపం పోతుందని ఎంజాయ్ చేయి. నిన్న ఒకళ్ళు అడిగితే చెప్పా, భర్త తిడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, ఏడు అమ్మా, ఏం పర్వాలేదు, పూర్వజన్మ నువ్వు చేసుకున్న పాపం ఇలా అనుభవిస్తున్నావు అనుకో. పొద్దున్నే లేచి ఒకసారి ఆయనకి పాదాలకి నమస్కారం పెట్టి, నీకంటే గొప్పవాడు ఎవడున్నాడు? రోగం పోగొట్టే డాక్టర్కి మనం ఫీజు ఇవ్వట్లే, ఏడిపించే భర్తకు కూడా నమస్కారం పడేయకూడదా? అత్తగారు కూడా ఏదో ఉంటుంది, ఆవిడికి కూడా ఒకసారి పాదాలు పట్టుకో, వద్దు ఆవిడ పాదాలు. నిజమండి, వీళ్ళంతా నిజంగా ఎవరి వల్ల మనం బాధకు గురవుతున్నామో ఆ బాధ పెట్టే వాళ్ళంతా మనకి శ్రేయోభిలాషులే. ఎందుకంటే మన పాపాన్ని వాళ్ళు తీసేస్తున్నారు. వాళ్ళు తిట్టడం వల్ల మన పాపం పోతుంది. మనం ఏడుస్తాం కదా, తిడితే. పొగిడితే చెస్ట్ పెరుగుతుంది, కానీ తిడితే కృషించుకుపోము, ఏడుస్తున్నాడే పాపం పోతుంది. ఏడ్చేటప్పుడు నవ్వుతూ ఏడవండి. ఈ రోజు నుంచి ఎలా ఏడుస్తారు? నవ్వుతూ ఎలా ఏడుస్తామండి? అసలు ట్రై చేయండి, నవ్వుతూ ఏడవడం. ఏ కష్టం వచ్చినా ఏడ్చేటప్పుడల్లా నవ్వండి. ఓ నా పాపం పోతుంది అని ఏడవండి. ఎందుకంటే పాపం పోవడం కోసం ఏడుస్తున్నారు కనుక, పాపం పోతుందంటే నవ్వడమే. హాస్పిటల్లో హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటారు, హార్ట్ స్ట్రోక్ వస్తే పోతారని చెప్పారు.
డాక్టర్ ఆపరేషన్ చేశాడు, చేసిన ఆయనకి 1,00,000 2 లక్షలు ఇస్తారా ఇవరా? 2 లక్షలు పోయినాయని ఏడుస్తా, పోతే పోయింది లేరా, బతికారు కదా అనుకుంటారా అనుకోరా? తీసుకున్న డాక్టర్ని పాపం తిట్టుకుని ఉంటాను, ఆయనకి ఎప్పుడో అటాక్ వస్తుంది తెలియదు, కానీ అవన్నీ వింటే ఆయనకు కూడా వస్తుంది హార్ట్ అటాక్. అందుకే డాక్టర్లు స్టెథోస్కోప్ పెట్టుకుంటారు, ఏం వినను, నువ్వేమన్నా నేను వినను. పాపం బతికించే మంచివాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. అందువల్ల మంచి చేయాలి, మంచి చేస్తే వాడు ఉత్తమగతి వాడు పొందుతాడు. ఇలా వర్ణాశ్రమ ధర్మాలను అన్నింటినీ చెప్పి యాదవ వంశం అంతా నశించి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కూడా పరంధామాన్ని పొందుతాడు. ఎవరైతే ఈ కథ శ్రీకృష్ణ పరమాత్మ పరంధామాన్ని పొందేది వింటారో అలాంటి వాడు కూడా ఆ పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందుతారు అంటారు. ఆ తర్వాత కలియుగ ధర్మాలన్నీ చెప్తారు. కలియుగంలో ఎలా వస్తుంది, ఎవరు వస్తారు, ఏమిటి, పురాణ వైశిష్ట్యం ఏమిటి, అవన్నీ 12వ స్కంధంలో మనకి తెలుస్తాయి. ఆ 12వ స్కంధంలో 12వ అధ్యాయం మనం తీసుకుంటే సంక్షేప రామాయణం మొత్తం ఎలా అయితే గనక మొత్తం మనకి రామాయణాన్ని మొత్తాన్ని 100 శ్లోకాల్లో ఇచ్చిందో, అలా భాగవతంలో 12వ స్కంధం మొత్తం ఈ భాగవతం యొక్క స్వరూపాన్ని మొత్తాన్ని సంక్షిప్తంగా వివరిస్తుంది. అందువల్ల 12వ స్కంధం ఒక్కటి స్కంధంలో 12వ సర్గని, అదే ఆ అధ్యాయాన్ని చదువుకుంటే మొత్తం మనం భాగవతాన్ని అంతా చదివినట్టే మొత్తం. అందుకని ఎప్పుడైనా 12వ స్కంధంలో 12వ అధ్యాయం ఒకసారి వినండి లేదా చదవండి. 1వ స్కంధంలో పరీక్షిత్ నరేంద్రుడి యొక్క వృత్తాంతాన్ని వాటిని అన్నిటినీ చెప్పారు, భీష్మస్తుతి ఇవన్నీ కూడా. ఇక 2వ స్కంధం వచ్చేసి విదురుడు ఉద్ధవుడు వీళ్ళందరూ కూడా మాట్లాడుకునేటువంటి సంవాదాలన్నీ కూడా మనకు కనపడుతుంటాయి. మహాపురాణానికి ఉండే లక్షణాలని వాటిని చెప్పారు 2వ స్కంధంలో. 3వ స్కంధంలో విదుర మైత్రేయ సంవాదాన్ని చెప్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఈ సృష్టి రహస్యాలను చెప్పుకున్నారు. వరాహ అవతార వైభవం, ఆ వైభవం తర్వాత స్వయంభువ మనువు శతరూప అనే వారికి కలిగిన సంతానాన్ని చెప్తూ వాటి వివరాలు చెప్తూ కపిల మహర్షి యొక్క జననాన్ని చెప్పారు. కపిలుడు తన తల్లికి చెప్పిన సాంఖ్య యోగాన్ని 3వ స్కంధంలో మనకి తెలియజేశారు. ఇక 4వ స్కంధంలో మనకి ధ్రువ చరిత్ర, అంటే స్వయంభువ మనువు యొక్క కుమారుడు ఉత్తానపాదుడు, ఆ ఉత్తానపాదుని యొక్క కుమారుడు ధ్రువుడు, ఆ ధ్రువుడు పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని ఎలా పొందారో చెప్తూ దాంట్లోనే ప్రాచీన బరిహి అనే మహానుభావుని యొక్క కథను కూడా వివరించారు. ప్రాచీన బరిహి మనం విన్నాం, తూర్పు వైపున అగ్రాలు పెట్టుకుంటూ దర్భలు పెట్టుకుంటూ యజ్ఞాలు చేశాడని. ఆయన కథ మనకి 4వ స్కంధంలో తెలుస్తుంది. 5వ స్కంధంలో ప్రియవ్రతుడు అని స్వయంభూమను యొక్క కుమారుడు సూర్యుడికి వ్యతిరేకంగా తిరుగుతూ చీకటి లేకుండా చేశాడని ఆయన కథ చెప్పుకున్నాం. ఆయన వంశాన్ని చెప్తూ ఆయన వంశాన్ని అలా తీసుకొస్తూ వస్తూ నాభి అనేవాడు, నాభికి ఋషభుడు, ఋషభదేవుడికి మళ్ళీ పుట్టిన వాడే 100 మంది కుమారులు భరతుడని, ఆ భరతుడే జడభరతుడిగా మళ్ళీ ఆవిర్భవించాడని అలా ఆయన గురించి చెప్తూ ఈ లోకాల వర్ణాలంతా చేస్తూ నరకలోక వర్ణనంతో పరిపూర్ణమవుతుంది 5వ స్కంధం. 6వ స్కంధంలో దక్ష ప్రజాపతి మళ్ళీ జన్మెత్తడం, ఆ జన్మ యొక్క అవతార విశేషాలను తెలియజేస్తూ దేవాసుర సంగ్రామాన్ని తెలియజేస్తారు. ఆ సంగ్రామంలోనే వృత్రాసురుడు అనేటువంటి మహానుభావుడు రాక్షసుడు పుట్టడం, ఇంద్రుడు అతన్ని సంహరించడం. ఈ 6వ స్కంధంలో మనకి తెలిసేది ఒక అద్భుతమైన స్తోత్రం ఉంది, అది అందరూ నేర్చుకుందరు, కానీ మీ అందరికీ నేను పంపిస్తాను. చాలా విశేషమైనటువంటి ఒక అద్భుతమైన కవచం, నారాయణ కవచం అంటారు. అది గనక చదువుకుంటే పరమాత్మ యొక్క అనుగ్రహం మన కవచంలా పనిచేస్తుందట. ఆ నారాయణ కవచం కూడా మనకు 6వ స్కంధంలో వస్తుంది. 7వ స్కంధం అంతా కూడా ప్రహ్లాద చరిత, ఆ చరిత్ర మనం విన్నాం. 8వ స్కంధంలో మన్వంతరాల కథలు, ఏ మన్వంతరంలో భగవంతుడు ఎవరెవరిని ఎక్కడ రక్షించాడు అని చెప్తూ గజేంద్ర మోక్షణం, దాంతోపాటు పాల సముద్రాన్ని మథనం చేస్తే లక్ష్మీ ఆవిర్భావ ఘట్టము, ఇలా అన్నీ కూడా మనకి వాటిల్లో వచ్చాయి. 9వ స్కంధం అంతా కూడా సూర్యవంశ చంద్రవంశ రాజుల కథలు. ఎలా సూర్యవంశం వచ్చింది, చంద్రవంశం ఎలా వచ్చింది, ఆ వంశంలో పుట్టిన మహానుభావులంతా ఎవరు,
అని ఆ వర్ణన అంతా చేస్తూ కౌరవ పాండవుల వంశాలు తీసుకొచ్చారు. 10వ స్కంధం అంతా లోకనాథుడైన పరమాత్మ ఈ భూమి మీద మన అనుగ్రహించడానికి చెరసాలలో ఆవిర్భవించాడు. ఆయనకే పేరు, అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు కృష్ణ అని నామము. ఆ స్వామి యొక్క అవతార లీలా వైభవాన్ని మొత్తాన్ని మనకి పూర్వ అర్ధము ఉత్తరార్ధంగా దశమస్కంధం 2 భాగాలుగా అవుతుంది. ఏకాదశ స్కంధం మనం ఇప్పుడే విన్నాం. ఏకాదశ స్కంధంలో కూడా మనకు వచ్చేటటువంటి కృష్ణ పరమాత్మ బోధించినటువంటి ఉద్ధవుడికి బోధించినటువంటి గీత, అటువంటి ఆ గీతని, దాంతోపాటు అవతార పరిసమాప్తిని, వాటిని అన్నింటినీ తెలియజేశారు. యుగ లక్షణాలని, మిగతా వాటన్నిటిని తెలియజేస్తూ 12 పురాణ వైభవాన్ని, ఏ పురాణాలు సాత్వికం, ఏ పురాణాలు రాజసం అని తెలియజేసింది 12వ స్కంధం అని మనకి భాగవతం యొక్క మాహాత్మ్యం అంతా కూడా మనకి ఇందులో తెలిసింది. అటువంటి ఆ హరిని ఎవడైనా సరే చక్కగా స్మరిస్తే చాలు, దుఃఖార్తుడై ఎవరైనా ఆ స్వామిని హరయే నమః హరయే నమః అంటే చాలు, వాడి పాపాలన్నీ తొలగిపోతాయి, వాడు బంధ విముక్తుడవుతాడు అని 12వ స్కంధం చెప్తోంది. ఈ భాగవతం ఎలాంటిది అంటే శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ధనం. వైష్ణవులకి ధనం భాగవతం. ఏ మాలిన్యం లేనటువంటిది శ్రీమద్భాగవతం. పురాణాలన్నింటిలోకి శ్రేష్టమైనది. యస్మిన్ పారమహంస్యమేకమమలం జ్ఞానం పరంగీయతే. ఇలాంటి ఈ భాగవతంలో పరమహంసలు మాత్రమే ఇందులో ప్రవేశిస్తారు. హంస అంటే నీటిని వదిలి పాలు మాత్రం గ్రహించేది. అంటే అర్థం ఏమిటి? ఈ లోకంలో ఉండే విషయాలన్నింటినీ వదిలి పరమాత్మను గ్రహించేవారు మాత్రమే దీంట్లో అవగాహిస్తారట. అందరూ రాలేరు. అందువల్ల మీరంతా ఏమయ్యారు? ఉత్తహంసలు కాదు, పరమహంసలు అయ్యారు. పరమహంస అంటే శ్రీశుకుడు. శ్రీశుకుడు లాంటి వైరాగ్య సంపన్నులు మాత్రమే ఇందులో అవగాహించగలరు. అంతేకాదు అలాంటి పెద్దలే ఇందులో జ్ఞానంగా చెప్పబడే ఆ కృష్ణుణ్ణి గానం చేయబడుతూ ఉంటాడు. ఎక్కడైతే కనుక జ్ఞానము, విరాగము, భక్తి ఇవన్నీ ఆవిష్కరించబడతాయో అలాంటి గొప్పది భాగవతం అండి. యత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం తచ్ఛృణ్వన్ విపఠన్ విచారణ పరో భక్త్యా విముచ్యే నరః. ఎవరైతే ప్రేమతో దీన్ని వింటారో, ప్రేమతో ఎవరైతే చదువుతారో అలాంటి వాళ్ళందరికీ కూడా అన్ని దోషాలు తొలగిపోతాయి అంటున్నారు. అలాంటి ఈ భాగవతం ఎవరండి? తద్రూపేణ చ నారదాయమునయే కృష్ణాయ తద్రూపిణ యోగీంద్రాయ తదాత్మనాథ భగవత్ రాతాయ కారుణ్యత. భగవద్రాతుడు అంటే మనకి శ్రీశుకుడు, విష్ణురాతుడు అంటేనేమో పరీక్ష నరేంద్రుడు. విష్ణువు చేత ఇద్దరు రక్షించబడేవాళ్లే. అందువల్ల వీళ్ళిద్దరినీ కూడా ఒక ఆయన్ని బ్రహ్మరాతుడు, ఒక ఆయన్ని విష్ణురాతుడు అంటారు. అటువంటి గొప్ప మహానుభావులు వీరి ద్వారా లోకానికి అందింది ఈ భాగవతం. అటువంటి ఈ భాగవతం మనందరికీ భక్తిని అన్నిటినీ కలగజేయాలని ప్రార్థన చేసుకుంటూ చివరి శ్లోకం ఒకసారి మేము చెప్తాం, అందరం కలిసి అందాం. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరం. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం తం నమామి ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరం. హరయే నమః హరయే నమః
హరయే నమః. పరమాత్మ యొక్క నామ సంకీర్తనం చేస్తే చాలండి, మనకున్నటువంటి సర్వ పాపాలు తొలగిపోతాయి. అలాంటి ఆయన పాదార విందాల్లో చక్కని భక్తి మనకి కూరుగాక, అటువంటి భక్తిని మనకి స్వామి ప్రసాదించుగాక అని మనం భావిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. భాగవతం శ్రీ